కరోనా ప్రపంచాన్ని ముంచెత్తుతుందని, చాలామందిని చంపుతుంది అని ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ చెప్పింది ఇతనే అనమాట. ఇతని పేరు నికోలస్ హౌజ్లా. 2020లో మొదలయ్యి ఇది ప్రపంచాన్ని వణికిచ్చింది. ఇప్పటికి కూడా ఇలాంటిదే జరగబోతుందని ఇతను ముందే చెప్తున్నాడు. మళ్ళీ ఈసారి కూడా చెప్పాడు. నిజంగా అది చైనాలో వచ్చినటువంటి HMPV వైరస్ వల్ల ఇది జరిగే పరిస్థితి ఉందా అనే డౌట్లు అనమాట. ఇది కూడా కరోనా లాంటిదే అని, మళ్ళీ ప్రజల ప్రాణాలకి ప్రమాదం అనేటువంటి సిచ్యువేషన్స్ నడుస్తున్న టైంలో 2025 ప్రపంచం యొక్క భవిష్యత్తుని నిర్ణయించబోతుంది అనే మాట వినిపిస్తుంది. గతంలో ఇతను చెప్పినటువంటి కొన్ని ప్రెడిక్షన్స్ నిజమయ్యాయి. అందువల్ల ఇతను 2025లో కూడా ఏం జరగబోతుంది అనేది చెప్పకొచ్చాడు. మనం ఆల్రెడీ ఈ వైరస్ గురించి ఇంకో వీడియో చేసాము, ఒకసారి చూడండి, మన ఛానల్లో ఉంది. అయితే 2025లో ఇది కాకుండా, వైరస్ కాకుండా ఇంకేం జరగబోతుంది అనేది నికోలస్ హౌజ్లా ఏం చెప్పాడు అనేది చూద్దాం. 2025 ప్రపంచ భవిష్యత్తుని మార్చబోతోంది అని ఇతను చెప్తున్నాడు. అంటే ఈసారి ప్రపంచ యుద్ధం అంచులకి చాలా దేశాలు వెళ్తాయని నికోలస్ చెప్పాడు. ఇరాన్, ఇజ్రాయిల్, ఉక్రెయిన్, చైనా ఇవన్నీ కూడా ప్రపంచ యుద్ధానికి తెరలేపుతాయనే మాట వినిపిస్తుంది. ఖచ్చితంగా ఏడాది 3వ ప్రపంచ యుద్ధం అనేది జరగబోతోందని బల్లగుద్ది చెప్తున్నాడు. మెజారిటీ దేశాలు అడుక్కునే స్థితికి వెళ్తాయి దీనివల్ల అంటున్నాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే భూమి పుట్టినప్పటి నుంచి కూడా దయాదాక్షిణ్యాలు లేనటువంటి ఏడాది కింద దీన్ని కన్సిడర్ చేయొచ్చు అంటున్నాడు నికోలస్. ప్రపంచ వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి పేదవాళ్ళకి తిండి అంతంత మాత్రం దొరకడం, అట్లాగే ప్రపంచంలో హింస ఒక్కసారిగా పెరిగిపోవడం, హింసాత్మక ప్రవృత్తి ఉన్నటువంటి నేతలు లీడర్లుగా ఎదగడం, రైట్ వింగ్ నాయకులే ప్రపంచాన్ని దారుణంగా ఏలతారు, వాళ్లే ప్రపంచాన్ని నాశనం చేస్తారు, తమ దేశం, తమ మతం, తమ హక్కులు తామే గొప్ప అనేటువంటి ఆలోచనలో ఉన్నవాళ్ళు ప్రపంచ వినాశనానికి నాంది పలుకుతారు వాళ్ళందరూ అని అతను చెప్పే మాట. హింస అనేది పెరుగుతుంది. మతం, జాతీయవాదం పేరుతో ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటువంటి పరిస్థితులు వస్తాయి. మరోవైపు సైన్స్ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనిషిని శాసించే పరిస్థితికి వెళ్తుంది. ల్యాబుల్లో అవయవాలను సృష్టిస్తారు. క్యాన్సర్ లాంటి రోగాలకు కూడా మందులు వచ్చేస్తాయి. కానీ అంతకంటే భీకరమైన అంతుచిక్కని వైరస్లు మనిషిని నాశనం చేస్తాయి అంటాడు ఇతను. సముద్ర మట్టాల వల్ల కొన్ని నగరాలు మునిగిపోయి లక్షల మంది నిరాశ్రయులు అవుతారు అని చెప్తున్నాడు. అట్లాగే కరువు, విలయతాండవం చేసే పరిస్థితులు కూడా ఉంటాయని, విడిపోయినటువంటి దేశాలు కలుస్తాయి, కలిసినటువంటి గొప్ప దేశాలు విడిపోతాయి అని చెప్తున్నాడు. బ్రిటన్ యువరాజు విలియం హ్యారీలు మళ్ళీ కలుస్తారు. బ్రిటన్ ప్రధాని కైరేస్ మార్టన్ దిగిపోతారు అని అతను తన జ్యోతిష్యంలో చెప్తున్నాడు. మొత్తానికి ఇది నిజమే అన్నట్టు చైనాకు సంబంధించి ఒక కొత్త వైరస్ అయితే వణికిస్తుంది. మరి ఇతను చెప్పిన నమ్మాలా అనేది కదా మన క్వశ్చన్. కొన్నిటిని నమ్మొచ్చు, ఎందుకంటే ఇతను చెప్పిన వాటిలో అన్నీ కాపాడిన కొన్ని నిజమయ్యాయి. మేజర్గా కరోనా విషయంలో మాత్రం ఇతను ఎక్స్పెక్ట్ చేశాడు. సో ఈసారి కూడా మరో వైరస్ మహాముప్పు రాబోతుందని చెప్తున్నాడు. అది మొదలైనట్టే కనిపిస్తుంది. అసలు ఇతను ఎవరంటే ఇతను ఒక హిప్నోథెరపిస్ట్, వయసు 38 సంవత్సరాలు. ఇతనికి భవిష్యత్తు చెప్పడం అనేది ఇప్పటి నుంచే కాదు, టీనేజ్ నుంచి కూడా బాగా అలవాటు. ఎందుకంటే తాను 17 ఏళ్ల వయసులో ఉండగా హిమాలయాల్లో ఉన్నటువంటి సన్యాసి కళ్ళలో కనిపించి జ్యోతిష్యం చెప్పాడని చెప్తాడు. అది అతను బంధువులతో పంచుకున్నాడు. అవన్నీ కూడా నిజమయ్యాయి తర్వాత రోజుల్లో. దీంతో అతని మాటల్ని దగ్గర వాళ్ళందరూ కూడా నమ్మడం మొదలుపెట్టారు. ఆ ప్రభావంతో తాను హిమాలయాల్లో కొన్నాళ్ళు సన్యాసిగా తిరిగానని కూడా చెప్పాడు. జ్యోతిష్యంతో పాటుగా భవిష్యత్తు వాణి మీద చైనాల్లో తిరిగి నేర్చుకున్నాడు నికోలస్. చైనాలో జ్యోతిష్యం గురించి చదివేటప్పుడు టైలర్గా కూడా కొన్నాళ్ళు పనిచేశాడంట. అయితే ఇతను చెప్పేటువంటి మాటల్ని కొంతమంది నమ్మట్లేదు, లైట్ తీసుకుంటున్నారు. ఇతని మాటలు నిజమయ్యాయి, కానీ గత జన్మల గురించి కూడా అతను చెప్తూ ఉంటాడు. తాను గత జన్మలో ఈజిప్టు రాణిగా పుట్టాడని, ఈసారి ఇలా పుట్టానని చెప్తాడు. అలాగే ఒక జన్మలో కుక్కనని, ఇంకో జన్మలో తాను సింహంగా పుట్టానని, ఇంకో జన్మలో ఆఫ్రికాలో మంత్రగతిగా పుట్టానని చెప్తున్నాడు. నా జ్యోతిష్యం యొక్క టాలెంట్ ప్రకారం మనిషి ఎప్పుడు బతికే ఉంటాడని, రూపం మారుతూ ఉంటుందని చెప్తున్నాడు. అంటే ప్రాణం పోయిన ఆత్మ ఉంటుందని, ఆ ఆత్మ వేరు పునర్జన్మల కారణమవుతూ ఉంటుందని, మళ్ళీ తిరిగి మనిషి రూపంలోకి మనం వస్తూ ఉంటామని నికోలస్ చెప్తూ ఉంటాడు. కానీ తను ప్రతి సంవత్సరం చెప్పేవి కొన్ని మాత్రం నిజం అవుతూ ఉంటాయి. రిషి సునక్ ఓడిపోతాడని చెప్పాడు. ఇంతకుముందు విలియం బ్రదర్స్ విడిపోతారని చెప్పాడు. అవన్నీ కూడా జరిగాయి. ట్రంప్ గెలుస్తాడని చెప్పాడు. ట్రంప్ గెలుస్తాడు దేవుందులో మనం కూడా చెప్పాము అది. కానీ సో ట్రంప్ వల్ల ఇతర దేశాల్లోని మతవాదులు, అతివాదుల వల్ల ప్రపంచ నాశనం అవుతుందని కూడా చెప్తున్నాడు ఇప్పుడు ఇతను. సో ఇజ్రాయెల్, ఇరాన్
ఉక్రెయిన్, టర్కీ, చైనా ఇట్లాంటి మూర్ఖపు దేశాల యొక్క మూర్ఖపు లీడర్లు ప్రపంచాన్ని నాశనం చేస్తారని అతను హెచ్చరిస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడు కూడా జత కలిశాడు కాబట్టి 2025 సంవత్సరం అనేది నరకంలా మారుతుందని చెప్తున్నాడు. అదే నిజమైన నమ్మాలా వద్దా అంటే నమ్మాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ సంకేతాలు మాత్రం అయితే గట్టిగానే మొదలయ్యాయి. అమెరికాలో ఐసిస్ తీవ్రవాదులు మనుషులను చంపుతున్నారు. చైనాలో వైరస్ కల్లోలో మొదలైంది. అతని జ్యోతిష్యం ఏమో కానీ పెను ప్రకంపనలు మాత్రం చాలా గట్టిగానే కనిపిస్తున్నాయి. సో దీని మీద మీకేమనిపిస్తుంది అంటూ కామెంట్ చేయండి.